నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అఫీషియల్గా అప్డేట్స్ అయితే తీసుకొచ్చినాం. ఫస్ట్ మూవీ చూసుకుంటే కాజల్ గారిది అనమాట. సో కాజల్ కార్తిక అనే మూవీ ఓటీటీలో వచ్చేసిన ఆహాలు అవైలబుల్ ఉందన్నమాట. మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత దాస్ కమాస్ ఉన్న విశ్వక్ సేన్ గారిది మూవీ ఉంది కదా, గామి అనేది డిఫరెంట్ రోల్ డిఫరెంట్ స్టైల్లో తీసుకొచ్చిన మూవీ ఏదైతుందో Zee5లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఎట్లా చూడాలని కూడా మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ రీసెంట్గా హిట్ అయిన ప్రేమలు అనే మూవీ ఉంది కదా, అది మీకు ఆహాలో అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది April 12th అవైలబుల్ అవుతుంది. వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ గామి ఇంతకుముందు చెప్పిన గామి కూడా April 12th థియేటర్స్లో అవైలబుల్ అని చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అదృశ్యం అనే మూవీ ఉంది. ఇది మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది అన్నమాట. ప్రజెంట్ అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ బాలీవుడ్లో ఇంకొక మూవీ చూసుకుంటే ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉంది. అమర్ సింగ్ చమ్కీలా అనేది అవుతుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది బై. సో ఒకవేళ ఎట్లా మీరు చెక్ చేసుకోవడం చెక్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్ సిరీస్ ఏం లేవా అని అంటే జస్ట్ ఒకటి ఉంది, ఏంటంటే ఫాలో అవుట్ టీవీ సిరీస్ అనేది వచ్చిందనమాట. సో ఇది యాక్చువల్గా ఏంటంటే గేమ్ని బేస్ చేసుకొని ఈ వెబ్ సిరీస్ అయితే వచ్చిందనమాట. మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. ఈ వెబ్ సిరీస్ చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రివ్యూ కూడా తీసుకొస్తాను. సో క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్ అవైతే బడ్జెట్, ఎనిమేషన్స్ అవన్నీ కూడా క్లోజ్ టు గేమ్ అయితే ఉన్నాయి. సో గేమ్ ప్లే లాగానే స్టోరీ ఎలా ఉంటుంది, ఈ లైవ్ యాక్షన్ ఎలా ఉంటుంది అని చదివి సపరేట్గా చూసినాకనే మీకు రివ్యూ అయితే ఇస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇవాళ ఉన్న అప్డేట్స్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళైతే థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.